వర్కౌట్ మీల్ కాస్ట్లీ అనుకుంటున్నా, అయితే నేను చెప్పే ఈ ఫుడ్స్ని ట్రై చేయి. బనానా ఒక్కటి మన వర్కౌట్ పర్ఫార్మెన్స్ని 30% అయితే ఇంప్రూవ్ చేసింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ప్రీ వర్కౌట్ అంటే ఏంటి అసలు? ప్రీ వర్కౌట్ ఆ పదంలో ఉంది వర్కౌట్కి ముందు మనం తీసుకునేది అని. సో ప్రీ వర్కౌట్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ, ఫోకస్ అండ్ బ్లడ్ ఫ్లో అనేది ఇంప్రూవ్ చేసిద్ది అనమాట. వర్కౌట్ సప్లిమెంట్స్లో ఏముంటాయి అసలు? ఫస్ట్ వన్ వచ్చేసి కెఫైన్ అయితే ఉంటుందన్నమాట. అది మన ఎనర్జీ ఇంకా ఫోకస్ని అయితే ఇంప్రూవ్ చేసిద్ది. అండ్ సెకండ్ వన్ ఈజ్ బీటా అలనైన్. ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే మజిల్ ఎండ్యూరెన్స్కి అయితే మనకు ఉపయోగపడుతుంది. అండ్ మోర్ ఓవర్ సెటిలైన్ అయితే ఉంటుంది. అది దేనికంటే బ్లడ్ ఫ్లోకి అయితే మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్కువ ఉన్నవారు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవారు అండ్ కెఫైన్ సెన్సిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్కి అయితే నెగ్లెక్ట్ చేయడం బెస్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రీ వర్కౌట్, ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, హార్ట్ బీట్ పెరగడం కానీ, అండ్ మోర్ ఓవర్ నైట్ టైం యూజ్ చేస్తే నిద్ర పట్టకపోవడం కానీ, క్లాస్ వాళ్ళకి ప్రీ వర్కౌట్ అవసరమా? సో బిగినింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ యూజ్ చేసేంత అవసరం ఉండదు. మనం డైట్ అండ్ స్లీప్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తే మనకి ఆటోమేటిక్గా వర్కౌట్ చేసేటప్పుడు ఎనర్జీ అయితే పుష్ అయ్యిద్ది అనమాట. అంటే నా పర్సనల్గా నాకు ఏమనిపించింది, 5 grams ఆఫ్ క్రియేటిన్ అండ్ బ్లాక్ కాఫీ అండ్ బనానా కానీ ఎగ్స్ కానీ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇట్స్ డెడ్లీ ప్రీ వర్కౌట్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మన పేజ్ని ఫాలో అయిపోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.